హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిటిల్ ప్లానెట్. అందరూ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ ది యాపిల్ పెన్సిల్ చూస్తాం. నేనైతే వాల్మార్ట్లో ఆర్డర్ చేశానండి ఆ యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్. ఆర్డర్ చేసిన వితిన్ 2 డేస్లోనే డెలివరీ అయిపోయింది. సో వీడియోలో కనిపిస్తుంది కదండి, అదిగోండి యాపిల్ పెన్సిల్. బ్యాక్ సైడ్ క్లియర్గా సీరియల్ నెంబర్, మోడల్ నెంబర్ అన్నీ ప్రాపర్గా మెన్షన్ చేశారు. ఈ సీరియల్ నెంబర్ యూస్ చేసుకుని మన యాపిల్ ప్రోడక్ట్ ఒరిజినలా కాదా తెలుసుకోవచ్చు. ఐ గెస్ ఎవ్రీబడి లవ్స్ టు అన్బాక్స్ ది యాపిల్ ప్రోడక్ట్స్. సో నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా అనిపించింది ఓపెన్ చేసేటప్పుడు. ఈసారి కూడా లాస్ట్ టైం లాగానే ఒక హ్యాండ్ యూస్ చేసి అన్బాక్స్ చేయడానికి ట్రై చేశాను. సో కొంచెం కష్టంగా అనిపించింది. ఫైనలీ యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్. నేను ఆర్డర్ చేసిన యాపిల్ పెన్సిల్ డైమెన్షన్స్ వచ్చేసి 8.15 ఇంచెస్ లెంత్ అండ్ 0.74 ఇంచెస్ విడ్త్. ఈ యాపిల్ పెన్సిల్ వచ్చేసి USB-C సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. Apple Pencil first generation is compatible with iPad Pro 13-inch M4 chip and iPad Pro 11-inch M4 chip and iPad Pro 12.9-inch third generation, 4th generation, 5th and 6th generation, and iPad Pro 11 inches like first generation, second generation, third generation and 4th generation. And also compatible with iPad Air 13-inch M3 chip and iPad Air 11-inch M3 chip and iPad Air 13 inches M2 chip and iPad Air 11 inches M2 chip. This pencil also compatible with iPad mini and iPad 10th generation and iPad Air of 4th generation and 5th generation and also iPad mini 6th generation. అండ్ వాళ్ళు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు అండ్ వారంటీ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డాక్యుమెంట్స్లో. ఇంకా చాలానే ఇన్ఫర్మేషన్ ఉంది, అది వాంటెడ్ అన్వాంటెడ్ కూడా నాకు అర్థం కాలేదు. నాకైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉందనిపించింది. సో నేను చెప్పాను కదండి USB-C టైప్ తీసుకున్నాను అని. సో దాన్ని పైకి డ్రాగ్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో వీడియోలో చూడండి క్లియర్గా నేను ఎలా పైకి అంటున్నాను. సో అలా అండ్ మనం ఛార్జింగ్ C టైప్ ఛార్జర్ యూస్ చేయొచ్చు. అలా సింపుల్గా క్లోజ్ చేయొచ్చు ఛార్జింగ్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ యాపిల్కును ఐప్యాడ్కి వైర్ కనెక్షన్ ఇవ్వాలి, బ్లూటూత్ తోటి అసలు కనెక్ట్ అవ్వదు. వన్స్ వైర్ కనెక్షన్ అయ్యాక మనం బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ వైర్ కనెక్షన్ ఇచ్చాను అండ్ కనెక్ట్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా లైక్ నోట్ ప్యాడ్కి తీసుకెళ్తుంది. ఇనిషియల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. మనం ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు స్క్రీన్ మీద, జస్ట్ లైట్గా అలా టచ్ చేసినా కూడా టచ్ అవుతుంది. సో హలో ఎవ్రీవన్. సో పెన్సిల్ యూజ్ చేసుకుని మనం డ్రా చేయొచ్చు, స్కెచ్ అండ్ కలరింగ్ కూడా ఏమైనా చేయొచ్చు, నోట్స్ కూడా రాసుకోవచ్చు అండ్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే కూడా దాన్ని మార్క్ చేయొచ్చు. యాపిల్ పెన్సిల్కి వీళ్ళు అడాప్టర్స్ కానీ లేకపోతే యాపిల్ ఛార్జర్ వైర్ అవేం ప్రొవైడ్ చేయలేదు. అండ్ నేను ఇక్కడ కావాలని చెప్పి రాసిన దాని మీదే మళ్ళీ కావాలని రాశాను. సో అది ఎలా తీసుకుంటుంది అని, కానీ లాస్ట్లో మనం ఏదైతే రాస్తామో అదే తీసుకుంటుంది. సో మనం ఒక వర్డ్ రాసాక ఇంకో వర్డ్ రాయడం బెటర్. నా ఐప్యాడ్ వచ్చేసి 10th జనరేషన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, యాపిల్ పెన్సిల్ USB-C కంపాటబుల్ విత్ 10th జనరేషన్. సో నేను ఇంకా పెన్సిల్ యూస్ చేస్తూ అలా కాసేపు ఆడుకున్నాను. సో ఎంత కంపాటబుల్ ఉంది నా ఐప్యాడ్ తోటి అని. యాపిల్ పెన్సిల్కి మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. సో వన్స్ యూస్ చేయడం అయిపోయిన తర్వాత ఐప్యాడ్కి సైడ్కి మనం స్టిక్ చేయొచ్చు. నా ఐప్యాడ్ కేస్ పెన్సిల్ హోల్డర్ కూడా. సో నేను ఈజీగా పెన్సిల్ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.